మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం శ్రీవారి పెండ్లి కుమారుని ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారి తీర్థబిందె తీసుకురావడం, వైకానస ఆగమనం యుక్తంగా విక్షస్ఫేన ఆరాధన, పుణ్యవాచనం, పంచామృతాభిషేకం, స్వామివారికి విశేష అలంకరణ, స్వామివారు అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేయుట, తీర్థగోష్ఠి పూజలు జరిగాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు పూజలు నిర్వహించారు. పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం కైంకర్య పరులుగా వ్యవహరించారు. రాత్రి స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో అండ్ ఏసీ అన్నపిరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా స్వామివారికి మేళతాళాలు వేద మంత్రోత్సరణ మధ్య వైఖానస ఆగమయుక్తంగా స్వామివారికి నవానిక దీక్షతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమము ఈరోజు నుంచి ప్రారంభమైనది. ఈ రోజున స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకే మేలుకొలుపైన తర్వాత ఆ యొక్క తీర్థం యొక్క బిందెను తీసుకుని వచ్చి స్వామివారి యొక్క దేవాలయాల్లో ఉంచి 8 గంటల నుంచి స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యవచనము, స్వామివారికి తైలోదకము చేసి పంచామృత స్థపనతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి అనేక వంటి ద్రవ్యాలు స్వామికి అభిషేకం చేసి ఆ యొక్క అభిషేకం అయిన తర్వాత భక్తులందరికీ కూడా వచ్చినటువంటి భక్తులకు కూడా ఆ యొక్క అభిషేకాన్ని వారి యొక్క శిరస్సును జల్లించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. ఈ యొక్క పెళ్లి కుమారుడటువంటి నరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మని మనం ఈ రోజున దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఎవరికైనా కానీ వివాహం జరగడానికి ఆలస్యంగా ఉన్నటువంటి జాతకరీత్యా దోషాలుంటే ఈ రోజున మన స్వామివారిని దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే వాళ్ళకి శీఘ్రముగా వివాహం జరుగుతుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పెండ్లి కుమారుడటువంటి రాజ్యలక్ష్మి సమేత శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని తీసుకున్నాం. అదేవిధంగా రేపు స్వామివారికి అంకురారోపణ, ధ్వజారోహణము, ఆ యొక్క గరుడ గజ్జలు అనేటువంటి నరసింహ గజ్జ, విష్ణు గజ్జ, లక్ష్మీ గజ్జ ఇట్టా గజ్జలు ఉంటాయి. ఇటువంటి శ్లోకాలన్నీ కూడా చదువుతూ ఆ యొక్క గరుడ పటం దగ్గర గరుడ ఆవాహన చేసి ఆ ఆవాహన చేసిన తర్వాత ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా సంతానం లేనటువంటి భక్తులు ఉంటారు. మనకి జాతకరీత్యా జరిగినటువంటి దోషాలు కానీ, పితృదోషాలు కానీ, రాహు దోషాలు ఉన్నప్పుడు, సర్పదోషాలు ఇట్లాంటి ఉన్నప్పుడు సంతానం పుట్టడం కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ యొక్క గరుడ ప్రసాదం వల్ల ఈ దోషాలు పోయి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో సత్సంతానం కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది.